భారతదేశంలోని యూదుల విషయంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి హెచ్చరిక జారీ చేసింది. దేశంలో యూదుల పండుగ, యూదు సంస్థలపై ఉగ్రవాద సంస్థలు పెద్ద దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఢిల్లీ, బెంగళూరు, ముంబై లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేసే ప్రణాళికలు చేసినట్లు సమాచారం. నిన్నటి నుంచి ప్రారంభమైన యూదుల పండుగ హనుక్కా వేడుకలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో భారత్లోని యూదు ప్రార్థనా స్థలాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. భారతదేశంలోని యూదుల విషయంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి హెచ్చరిక జారీ చేసింది. దేశంలో యూదుల పండుగ, యూదు సంస్థలపై ఉగ్రవాద సంస్థలు పెద్ద ఎత్తున దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేసే ప్రణాళికలు చేసినట్లు సమాచారం. నిన్నటి నుంచి ప్రారంభమైన యూదుల పండుగ హనుక్కా వేడుకలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో భారత్లోని యూదు ప్రార్థనా స్థలాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఏంటి యూదులు ప్రార్థనా మందిరాలపై అయితే మాత్రం దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తుంది. మొత్తానికి అంటే ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? రవి, దాదాపు మనకు నిన్న జరిగినటువంటి ఏదైతే ఆస్ట్రేలియాలో బొండా బీచ్ కి సంబంధించినటువంటి హునుక్కా ఫెస్టివల్ సందర్భంగా జరిగినటువంటి ముష్కర్లు జరిగినటువంటి దాడితో ఒక్కసారిగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. అయితే ముఖ్యంగా భారత ప్రధాని కూడా దీనిపై ఏదైతే మన పహల్గావ్ దాడిలో జరిగినటువంటి ఘటన ఏ విధంగా ఉన్నదో అలాంటి ఘటనకు సంబంధించినటువంటి కాల్పుల మోతలతో మారుమోగినటువంటి సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనిని తీవ్రంగా ఖండించారు. అయితే ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా ఏదైతే యూదులకు సంబంధించినటువంటి హనుక్కా ఫెస్టివల్ దాదాపు 9 రోజుల పాటు, దాదాపు మనకు ప్రారంభ సమయంతో పాటు టోటల్ గా 9 రోజుల పాటు ఈ పండుగ సెలబ్రేషన్స్ ఉంటుంది. అయితే ఇది ఒక సముద్ర తీర ప్రాంతంలో జరిగేటటువంటి పండుగ, హనుక్కా పండుగ. అందులో భాగంగానే ఆస్ట్రేలియా బీచ్ లో జరిగినటువంటి దాదాపు కొంతమంది 1000 నుంచి 2000 మంది యూదులు సమూహంగా ఏర్పడి ఈ ఉత్సవాన్ని జరుపుకున్న సమయంలో ముష్కర్లు ఈ విధంగా దాడులు చేశారు. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో దాడులకు పాల్పడతామంటూ కూడా కొంత హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా భారత్ లో కూడా ఇలాంటి దాడులకు పాల్పడేటటువంటి అవకాశం ఉంది అని ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలు అందడంతో ఒక్కసారిగా నిన్న సాయంత్రం నుంచి కూడా ఇక్కడ కొంత సెక్యూరిటీని పెంచారు తీవ్రమైనటువంటి. ఎందుకంటే ఇక్కడ అంబసీస్ ఉన్నటువంటి విదేశీ కార్యాలయం ఉండేటటువంటి ఏరియా, తర్వాత మెట్రో స్టేషన్లు, తర్వాత యూదులు ఉండేటటువంటి ఏదైతే స్థలాలు, వారికి సంబంధించినటువంటి హునుక్కా ఫెస్టివల్ ఒకవైపు సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం అంతా కూడా ఈ ప్రాంతాల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతను పెంచినట్లు కూడా ఒక స్పెషల్ అంటే అధికారి చెప్పడంతో ఈ సమాచారం బయటకు వచ్చింది. అయితే దీనికి సంబంధించినటువంటిది హునుక్కా ఫెస్టివల్ సందర్భంగా మనకు ఇది బీచ్ సమీపంలో జరిపేటటువంటి పండుగ కాబట్టి మనకు ముంబై సముద్ర తీర ప్రాంతము, గోవా ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సెలబ్రేషన్స్, అంటే చాలా మంది విదేశీ పర్యాటకులు గోవా ప్రాంతానికి ఈ ఫెస్టివల్ కొరకు కూడా దాదాపు మనకు డిసెంబర్ ఈ ప్రాంతాల్లో వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ప్లేసెస్ ని కూడా కొంత సెక్యూరిటీని పెంచారు. సామూహికంగా ఉండే ప్లేసుల్లో కూడా అక్కడ సైన్యాన్ని కూడా సెక్యూరిటీని పెంచినటువంటిది కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఒకసారిగా ఇటు మాత్రం ఢిల్లీలో మాత్రం మెట్రో స్టేషన్స్, తర్వాత
వివిధ ముఖ్యమైనటువంటి ప్లేసెస్ లో కూడా మరొక వైపు పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతున్నాయి. దీనితో సెక్యూరిటీని పెంచడము, తర్వాత కీలకమైనటువంటి పాయింట్స్ లో ముందస్తుగానే అంటే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రము దాదాపు 8 రోజుల పాటు ఇంకా జరగాల్సింది పండుగ. దీనితో కొంత సెక్యూరిటీని పెంచి హై అలర్ట్ ని ప్రకటించినటువంటి సందర్భము ఢిల్లీ, తర్వాత గోవా, తర్వాత ముంబై. రైట్, థ్యాంక్ యూ కళ.